So, we are going to begin then this morning prior to this drawing, and we are going to talk about that which is termed enigma soul. And if you take a clean piece of paper, and the greatest symbol for the soul at this start is a book. And if you drew a book, and then the book, it is called the book of life. That is the title, your book of life. And the first 36 pages of that book of life are going to fall under the heading involution, the journey into Mars or the fall of angels. So, ఇక ఆ ఉపదేశాన్ని ఉపదేశించడానికి అంకురార్పణ జరిపారు. So we are going to begin then this morning prior to this drawing, and we are going to talk about that which is termed the enigma soul. ఎనిగ్మా సోల్ ఒకసారి అనండి. అంటే ఇంత సాంకేతికంగా ఎదిగిపోయిన మానవుడికి, ఇంతగా విజ్ఞాన శాస్త్ర ప్రగతి పదంలో ముందంజకి ఎదిగిన మానవుడికి కూడా అంతు చిక్కని ఓ అత్యంత నిగూఢమైన ప్రహేళికే, ఓ రాజగుహ్యమే ఆత్మ చైతన్యం. ఎవడు పట్టుకోలేకపోయాడు. శ్రీరామచంద్రుడు వచ్చి చెప్పేదాకా చాలా అంశాలు తెలియలేదు ఎవరికి. సో ఆ నిగూఢమైన తత్వరహస్యాన్ని తెలుసుకోవడానికి అంకురార్పణ పలుకుదాం. ఆ నిగూఢమైన తత్వరహస్యాన్ని తెలుసుకోవడానికి అంకురార్పణ పలుకుదాం. And if you drew a book, and then the book it is called, so and then the greatest symbol for the soul at this start is a book. So మహిమాన్వితమైన ఆత్మ చైతన్యాన్ని ప్రారంభ దశలో, మీరు అర్థం చేసుకుంటున్న ప్రాథమిక దశలో, ఇంకా ప్రవేశ పరిచయంలోనే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యాన్ని ఓ మహాగ్రంథంగా భావించండి. ఎలా భావించాలి? ఆత్మ చైతన్యాన్ని ఓ మహాగ్రంథంగా భావించండి. ఆ గ్రంథానికి ఒక శీర్షిక కూడా పెట్టుకోండి. జీవిత గ్రంథం కాదు, నా జీవిత గ్రంథం. ఆ గ్రంథానికి శీర్షిక ఏముండాలి? నా జీవిత గ్రంథం అని అనుకోండి. ఆ గ్రంథాన్ని 2 విభాగాలుగా అమర్చుకోండి. 36 పేజీలు అంటే కరెక్ట్గా అయ్యే మరి సుమారుగా చెప్పాడనమాట. 2 విభాగాలుగా అమర్చుకోమన్నాడు. ఏమన్నాడు? 2 విభాగాలుగా అమర్చుకోమన్నారు. మొదటి విభాగానికి 3 పేర్లు ప్రతిపాదించారు. మొదటి విభాగానికి 3 పేర్లు ప్రతిపాదించారు. ఇన్వల్యూషన్. ఏం పెట్టుకోమన్నారు? ఇన్వల్యూషన్. లేదా ద జర్నీ ఇంటూ మాస్, పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగివచ్చిన దేవదేవుడు అని పెట్టుకోమన్నాడు. ఏమన్నారు? పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగివచ్చిన దేవదేవుడు. ఆర్ ది ఫాల్ ఆఫ్ ఏంజిల్స్, ఆర్ ది ఫాల్ ఆఫ్ ఏంజిల్స్. దిగజారిపోయిన దేవుడు కాదు, సహస్రార చైతన్య స్థితి నుండి మూలాధార చైతన్య స్థితికి దిగివచ్చిన దేవదేవుడు, దిగివచ్చిన దేవదేవుడు. సదస్సులారా, ఇవాటి రోజు శ్రీరామచంద్రుడు అత్యంత నిగూఢమైన ఆత్మవిద్యని ఉపదేశిస్తూ, ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తూ, మీరు సాగర సమమైన ఈ విద్యలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు కాబట్టి, ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారు కాబట్టి, ఈ దశలో ఆత్మని మీరు ఒక అద్భుతమైన మహాగ్రంథంగా భావించండి. ఆత్మని ఓ అద్భుతమైన మహాగ్రంథంగా భావించండి. ఆ గ్రంథానికి ఓ శీర్షిక కూడా పెట్టుకోండి. ఆ గ్రంథానికి ఓ శీర్షిక ఏమని? జీవిత గ్రంథం, నా జీవిత గ్రంథం. జీవిత గ్రంథం, నా జీవిత గ్రంథం. అలాగే దాన్ని 2 అంకాలుగా అమర్చుకోండి, 2 వృత్తాలుగా అమర్చుకోండి. మొదటి వృత్తానికి ఇన్వల్యూషన్, ద ఫాల్ ఆఫ్ ఏంజిల్స్, ద జర్నీ ఇంటూ మాస్ 3 పేర్లు పెట్టుకోండి. సో ఆ 3 పేర్లు మీరు రాసుకోండి. ఫస్ట్ గ్రంథం పేరు రాసుకోండి. ద బుక్ ఆఫ్ లైఫ్ కింద మై బుక్ ఆఫ్ లైఫ్.
తర్వాత ఇన్వల్యూషన్, ద జర్నీ ఇంటూ మాస్, ద ఫాల్ ఆఫ్ ఏంజల్స్. ఎస్. సో మై డియర్ aspirants, when you are in the initial stages, when you are yet to learn the grandest beautiful spiritual knowledge, especially at this primary juncture, you just visualize the soul as a beautiful scripture. You just visualize the soul as a beautiful scripture. And you can also name with a beautiful title. The name can be the book of life, or it can be my book of life. It can be my book of life. And arrange that beautiful scripture into two integral parts. And you can also name the first integral part as involution, fall of angels, the journey into mass. So the consciousness coming down to the materialistic world. The consciousness coming down to the materialistic world. సదస్సులారా, ఈ ప్రాథమిక దశలో మీరు ఈ ఆత్మ విద్యని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆత్మ చైతన్యాన్ని ఓ మహాగ్రంథంగా దర్శించండి. ఆ గ్రంథానికి ఓ నామాంతరాన్ని కూడా గావించుకోండి. ఆ గ్రంథాన్ని జీవిత గ్రంథంగా పిలుచుకోండి. ఓ పని చేయండి, నా జీవిత గ్రంథం అన్న శీర్షిక మరింత సొగసుగా ఉంటుంది. నా జీవిత గ్రంథం అన్న నామాంతరంతో దాన్ని గుర్తించండి. దాంతోపాటు ఈ గ్రంథాన్ని 2 అంతర్విభాగాలుగా అమర్చుకోండి. మొదటి అంతర్విభాగానికి ఇన్వల్యూషన్, లేదా పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగి వచ్చిన దేవదేవుడు అని పెట్టుకోండి. లేదా సహస్రార చైతన్య స్థితి నుండి మూలాధార చైతన్య స్థితికి ఎదిగి దిగి వచ్చిన దేవదేవుని దివ్య పదం అనైనా పెట్టుకోండి. ఇవి పేర్లు, ఓకేనా? మీరు విన్నప్పుడు తెలుగులో పేర్లు కూడా రాసుకోండి. ఇన్వల్యూషన్, పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగి వచ్చిన దేవదేవుడు, లేదా సహస్రార స్థాయి నుండి మూలాధార స్థాయికి ఎదిగి దిగి వచ్చిన దేవదేవుడు. జయస్తు. నెక్స్ట్. The book of life is a handbook, if you will, for purposeful creation. The preface page to the first 36 pages will read, enacting the creative law, fulfilling the mission to make known the unknown. Herein the recorded forever and ever the events and adventures of my journey. The book of life is a handbook, if you will, for purposeful creation. The preface page to the first 36 pages will read, enacting the creative law, fulfilling the mission to make known the unknown. Herein are recorded forever and ever the events and the adventures of my journey. The book of life is a handbook అని రాసుకోండి. అర్థం ఏంటి? పరమాత్మ మహాశూన్యం నుండి తన ఆధ్యాత్మిక మహాప్రస్థానానికి అంకురార్పణ జరిగినప్పటి నుంచి ఆయన ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా, ఆయన స్పృహలో ఉన్నా, స్పృహ కోల్పోయి ఉన్నా, ఆయన ఏ చైతన్య స్థితిలో ఉన్నా, చివరికి ఆయన ధ్యాన సంస్థలోకి అడుగుపెట్టిన అంత నీచమైన స్థితిలో ఉన్నా, సర్వోత్కృష్టమైన స్థితిలో ఉన్నా, ఎప్పుడు ఆత్మ చైతన్యం ఆయనలో అంతర్భాగంగానే కొనసాగింది. ఆత్మ చైతన్యం లేకుండా, ఆత్మ చైతన్యం యొక్క సాన్నిహిత్యం లేకుండా పరమాత్మమే అయిన మనం ఒక్క క్షణం కూడా ఎప్పుడూ లేము. శూన్యం తొలిసారిగా స్పృహలోకి వచ్చిన ఆ తొలినాటి నుండి ఎప్పుడూ ఈ గ్రంథం మనలో అంతర్భాగంగానే కొనసాగుతున్నది. అంటే మహాశివుడు ఓ శాశ్వత స్మృతి పదమే ప్రతి సన్నివేశాన్ని గుప్తంగా, గోప్యంగా తనలో భద్రపరుచుకుంటూనే ఉన్నాడు. ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్. అంటే పరమాత్మ స్వయంభూగా ఆవిర్భవించిన ఆ శుభతరుణం నుండి ఆయన మహాప్రస్థానం ఎలా కొనసాగినా, ఏ క్షేత్రంలో విహరించినా, ఏ చైతన్యంలో భాసిల్లుతున్నా,
ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా, ఆయన ఎంత అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నా, ఎప్పుడు ఆత్మ చైతన్యం ఆయనలో అంతర్భాగంగానే అంతర్నిహితంగానే కొనసాగింది. ఆత్మ చైతన్యం లేకుండా, మహాశివుడు లేకుండా మనం క్షణకాలం కూడా లేము. ఎప్పుడు ఆత్మ చైతన్యం మనలో అంతర్లీనంగానే, అంతర్భాగంగానే, అంతర్గర్భితంగానే, అంతర్నిహితంగానే కొనసాగింది. మహాశూన్యం నుండి మన ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మనం చేసిన ప్రతి సాహసంలో, ప్రతి చైతన్యంలో, ప్రతి ప్రస్థానంలో, ప్రతి మజిలీలో, జ్ఞానంలో అయినా అజ్ఞానంలో అయినా, విద్యలో అయినా అవిద్యలో అయినా, ఎప్పుడు మన చెలిమినదల్లా నీడలా మనలో ఉంటానే ఉన్నది. అస్తు. అది మొదటి వాక్యానికి. My dear aspirants, the book of life is a handbook. You have got to realize the soul is always inherent within you. The soul is always impregnated within you. In the alpha state, when the true I am has been launched for the first time, from that time till now, always the soul has accompanied you. However, your voyage may be riddled with so many dangers, but still the soul is always within you. Everywhere, wherever you go, the soul has accompanied with you. Wherever you might be in whatever situation, however worst may be the scenario, you might be suffering with the worst ignorance, still the soul is within you. That's it. So you cannot imagine a single second in your entire journey without the soul. And the soul is always inherent within you. Handbook means inherent within you, impregnated within you. That's it. Jayastu. Right. So then the soul is sort like the book of life is a handbook. If you will, for purposeful creation. For purposeful creation. Please write down that also. If you will, for purposeful creation. అంటే ఆత్మ చైతన్యం పరమాత్మలో ఎప్పుడు అంతర్లీనంగానే, అంతర్నిహితంగానే, అంతర్గర్భితంగానే కొనసాగుతూ ఉన్నది. పరమాత్మ తన మహాప్రస్థానాన్ని ఆరంభించిన ప్రతి క్షణము, చేసిన ప్రతి సాహసాన్ని, సాహసంలో సమపార్జించుకున్న ప్రతి ప్రజ్ఞని ఓ వరుస క్రమంలో తనలో ఆ జ్ఞానాన్నంతా భద్రపరుచుకున్నది. ఆ సుజ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని, ఒకవేళ ఆ సుజ్ఞానం, ఆ ప్రజ్ఞ ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నది. ఒకవేళ ఈ జీవాత్మ ఆమోదిస్తే, ఆనతినిస్తే, అది ఓ నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడేటట్లుగా సృష్టించుకోవచ్చు. ఇఫ్ యు విల్, ఫర్ ఏ పర్పస్ఫుల్ క్రియేషన్. అంటే జీవాత్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను సృష్టించేది. అర్థమైందా? జీవాత్మ ఆనతినిస్తే, జీవాత్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహాశివుడు సృష్టించగలిగాడు అనుకోండి. క్లాస్ ఎందుకు? ఇఫ్ యు విల్ అంటే మీరు ఆమోదిస్తే, జీవాత్మ ఆమోదిస్తే, పాత్ర ఆమోదిస్తే అద్భుతంగా సృష్టించగలుగుతాడు. ఆయన అద్భుతంగా సృష్టించగలుగుతాడు. సో మొట్టమొదట ఏంటి? పరమాత్మ వేసిన తొలి అడుగు నుండి ఇవాటి దాకా జరిగిన ప్రతి సన్నివేశాన్ని హృదయంగా తనలో భద్రపరుచుకున్నాడు. శాశ్వతంగా తనలో పొందుపరుచుకున్నాడు. పొందుపరుచుకున్న దేనికి? అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని తీసుకుని అద్భుతంగా సృష్టించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే నీ ఆమోదం ఉంటే. రెండోది, సృష్టించటం ఏదో నిరుపయోగంగా సృష్టించటం కాదు, నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి దోహదపడేటట్లుగా, ఈ జీవాత్మ పరమాత్మ ఆత్మల సంఘాత స్వరూపమైన యోగ స్థితికి చేరుకునేటట్లుగా ఆయన సృష్టించడానికి సైతం సిద్ధంగానే ఉన్నారు. అది అక్కడేమో ఇప్పటిదాకా మీరు 3 పాయింట్స్ పట్టుకోవాలి. ఫస్ట్ ఏమో గ్రంథం, తర్వాత ఏమో ఆ గ్రంథం లేని క్షణం ఒక్క క్షణం కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్నారు. తర్వాత
ప్రతి సన్నివేశం ఆయనలో ఒక నియతి ప్రకారం భద్రపరచబడి ఉంది. నాలుగోది, ఆయన ఏదో ఒక పుస్తకంలాగా అలా మొద్దులా లేరు. ఆయనలో నిక్షిప్తమైన సుజ్ఞానం, ఆయనలో నిక్షిప్తమైన ఈ జ్ఞాన భాండాగారం, ఈ ప్రజ్ఞా పరవశాలు జీవాత్మ ఆమోదిస్తే సృష్టించడానికి సైతం సిద్ధంగానే ఉంది. సృష్టించడం అంటే ఆ మూల మీద బిట్టో అది కాదు. నిన్ను శాశ్వతంగా నీలో ఉన్న పరమాత్మని ఒడిని చేర్చడానికి, దరిని చేర్చడానికి దోహదపడే అద్భుతమైన సన్నివేశాల్ని సైతం సంభవింప చేయగలిగే సృష్టికర్త ఆ మహాశివుడు అన్నట్లుగా నాకు అర్థమైంది. పర్పస్ఫుల్ క్రియేషన్ అని ఆయన 2 సార్లు నొక్కి వక్కాణించారు. క్రియేషన్ కాదు, పర్పస్ఫుల్ క్రియేషన్. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనవేనా, ఇంకెవరు అవునా? మహాశివుడు అంటే మనకు అన్యంగా ఉన్నాడా? మనలోనే మనమే అయి ఉన్నామా? మన ఆత్మతత్వమేనా? పార్వతి అంటే బుద్ధి, పార్వతి అంటే మానవ మస్తిష్కం. ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్ ఇఫ్ యూ విల్ ఫర్ పర్పస్ఫుల్ క్రియేషన్, ఫర్ పర్పస్ఫుల్ క్రియేషన్ అన్నప్పుడు మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుణ్ణి, గురువరేణ్యుడు శివుడిని, అత్యంత నిగూఢమైన మహాశివుడి గురించి ఉపదేశిస్తే ఆ ఉపదేశ అమృతాలను అందుకునే వారిలో మనం ఉండటం నిజంగా శ్లాఘనీయం. ఇక్కడ ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్ ఇఫ్ యు విల్ ఫర్ పర్పస్ఫుల్ క్రియేషన్. పర్పస్ఫుల్ క్రియేషన్ అంటే మహాశివుడు పరమాత్మ తన మహాప్రస్థానానికి అంకురార్పణ చేసి మొట్టమొదటిసారి వేసిన తొలి అడుగు నుండి నేటి దాకా మనం చేసిన ప్రతి సాహసంలో, ప్రయాణంలోని ప్రతి మజిలీలో, జ్ఞానంలో అయినా అజ్ఞానంలో అయినా, అవిద్యలో అయినా సరే ఎప్పుడు అతడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది ఉందా? అర్థమైందా? ఆయన ఎప్పుడు ఖాళీగా లేడని. ఎక్కడున్నా దొరికిందా పాయింట్? ఆయన ఎప్పుడు మనలోనే ఉన్నారు, అంతర్భాగంగానే ఉన్నారు, అంతర్నిహితంగానే ఉన్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రతి సన్నివేశాన్ని ఓ వరుస క్రమంలో శాశ్వతంగా తనలో భద్రపరుచుకుని ఉన్నారు. కానీ శాశ్వతంగా తనలో భద్రపరుచుకుని అట్లా ఇది నిరుపయోగంగా లేరు. ఒకవేళ జీవాత్మ ఆమోదిస్తే సృష్టించడానికి సైతం సంసిద్ధంగానే ఉన్నారు. ఎలాంటి సృష్టి? శాశ్వతంగా నీ మానవత్వానికి స్వస్తి పలికి శాశ్వతంగా నీ శాశ్వతత్వం వైపు అడుగులు వేయించగలిగే అద్భుతమైన సంభవాల్ని సృష్టించగలిగే సమర్థుడే మహాశివుడు. జయస్తు. ఇందాక అది రాశారు కదా, ద బుక్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎ హ్యాండ్ బుక్ ఇఫ్ యూ విల్ ఫర్ పర్పస్ఫుల్ క్రియేషన్. పర్పస్ఫుల్ క్రియేషన్ దానికే చెప్తున్నా. మీలోని మీ నిజతత్వమై ఉన్న మహిమాన్వితమైన మీ ఆత్మ చైతన్యం ఓ జయగ్రంథం వంటిదే. ఫుల్ స్టాప్. ఈ జయగ్రంథాన్ని ఓ నామాంతరంతో గౌరవించవచ్చు, జీవిత గ్రంథంగా, నా జీవిత గ్రంథంగా గుర్తించవచ్చు. జీవిత గ్రంథం ఇన్వర్టెడ్ కామాగా నా జీవిత గ్రంథంగా అభివర్ణించవచ్చు. ఆ జై గ్రంథంలో మొదటి అంకాన్ని, ఆ జై గ్రంథంలోని మొదటి అంకాన్ని పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగివచ్చిన దేవదేవుని మహాప్రస్థానం దాకా ఇన్వర్టెడ్ కామాగా అభివర్ణించవచ్చు. నెక్స్ట్ పేరా. ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న ఈ శివుని సాంగత్యం ఎప్పుడూ ఎప్పటికీ మనతోనే ఉన్నది. పరమాత్మ తన మహాప్రస్థానానికి అంకురార్పణ పలికి వేసిన తొలి అడుగు నుండి ఎప్పుడూ మనలో
ఆత్మ చైతన్యం అంతర్భాగంగానే కొనసాగింది. పరమాత్మ యొక్క ఈ మహాప్రస్థానంలో పరమాత్మ ఏ తలంలో ఉన్నా, ఏ తనువులో ఉన్నా, ఏ చైతన్య స్థితిలో విహరించినా, విద్యలో ఉన్నా అవిద్యలో ఉన్నా, ఎంత తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఎప్పుడు ఆత్మ పరమాత్మలో అంతర్భాగంగానే కొనసాగింది. అందుకే మరి పరమాత్మ ఆత్మని కమకోట్స్ అయమాత్మ బ్రహ్మ అని అభివర్ణించారు. నెక్స్ట్ పేరా. పరమాత్మ యొక్క ప్రతి ప్రక్రియని, ప్రతి ప్రజ్ఞని తనలోనే పదిలిపరుచుకున్న ఈ మహాశివుడు జీవాత్మ వాంఛిస్తే అద్భుతమైన సృష్టిని సైతం సఫలీకృతంగా సృష్టించగలిగే ఓ సృజనాత్మకవేత్త. ఫుల్ స్టాప్. నిరుపయోగమైన సృష్టిని మహాశివుడు ఎప్పుడు సృష్టించడు సుమా. జీవాత్మ ఆనతినిస్తే జీవాత్మని పరమాత్మ దరికి చేర్చి యోగస్థితిని సంప్రాప్తింపజేసే, ధర్మం నెరవేర్చబడటానికి దోహదపడే సుసంభవాల్ని సృష్టించగలిగే సృజన సమర్థతతో పుష్టమై భాసిల్లుతున్నాడు ఈ మహాశివుడు. ద బుక్ ఆఫ్ లైఫ్ ఇస్ హ్యాండ్ బుక్, if you will, for purposeful creation. The preface page to the first 36 page will read, enacting the creative law, fulfilling the mission to make known the unknown. అంటే మన మహాగ్రంథాన్ని 2 అంకాలుగా మనం అమర్చుకున్నాం. enacting the creative law, fulfilling the mission to make known the unknown అని రాసుకోండి. ఇందాక చెప్పింది వచ్చిందా? ఆత్మ యొక్క విధి అవ్యక్తంగా ఉన్న పరమాత్మని వెలికి తీయటం, ఇప్పటికే వెలికి తీసిన పరమాత్మని అభివ్యక్తీకరించటం. ఎనాక్టింగ్ ద క్రియేటివ్ లా, ఫుల్ఫిల్లింగ్ ద మిషన్ టు మేక్ నోన్ ది అన్నోన్. 2 అవే ఉన్నాయి. టు మేక్ నోన్ ది అన్నోన్. పరమాత్మ యొక్క మహాప్రస్థానంలోని ప్రతి ప్రజ్ఞని తనలో పదిలంగా పొందుపరుచుకున్న మహాశివుడు అనునిత్యం తన ధర్మాన్ని నిర్వహిస్తూనే ఉంటారు. ఇంకా వెలికి తీయబడిన పరమాత్మ తత్వాన్ని వెలికి తీయడానికి, ఇప్పటికే వెలికి తీయబడిన పరమాత్మ తత్వాన్ని అభివ్యక్తీకరించడానికి, అనగా సృష్టించడానికి యత్నిస్తూనే ఉంటాడు. ఈ సాహసాలన్నీ తనలో నా జీవితం యొక్క మహాప్రస్థానం అన్న శీర్షికతో పొందుపరుచుకుంటూనే ఉంటాడు. సో దెన్ ద సోల్ ఈజ్ సార్ట్ ఆఫ్ లైక్ ది లాగ్ దట్ ఈచ్ స్పిరిచువల్ బీయింగ్, మీనింగ్ ఫ్రమ్ పాయింట్ 0, ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, must have a soul, because the soul is what captivates consciousness into memorable forms. ఆత్మ చైతన్యానికి ఒక విశేషమైన సుగుణం ఉన్నది. ఆయన మహాశూన్యం నుండి పరమాత్మ వేసిన ప్రతి అడుగుని తనలో భద్రపరుచుకుంటారు. భద్రపరుచుకోవటం ఒక్కటే కాకుండా ఒక నియతి ప్రకారం, ఆర్డర్ ప్రకారం తనలో భద్రపరుచుకుంటారు. ఎట్లా లాగ్ ఎలా చేస్తారు? ఆర్డర్ ప్రకారం, నియతి ప్రకారం చేస్తారు. ఆ నియతి ప్రకారం తనలో భద్రపరుచుకునే గుణం ఆయనలో లేదనుకోండి, అప్పుడు మనం సహస్రారని 7వ చైతన్య స్థితిగా అంటున్నాం, మూలాధారాన్ని 1వ చైతన్య స్థితిగా అంటున్నాం కదా. కానీ 7వ చైతన్య స్థితిని మొదట రాస్తున్నాం. 7వ చైతన్య స్థితిని మొదట రాస్తున్నాం, 1వ చైతన్య స్థితిని కిందకి రాస్తున్నాం. అసలు మన ఆర్డర్ ప్రకారం రివర్స్ అది.
ఇది ఒకటి అయినప్పుడు ఒకటి ముందు రాయాలి, కానీ 7 ముందు ఎందుకు రాస్తున్నాం? ఎందుకంటే మొదటిగా మనం ఓంకారేశ్వరులం కనుక, మొదటిగా మనం సహస్రార చైతన్య స్థితిని అనుభవించాం కనుక, తర్వాత క్రమక్రమంగా క్రమేపి తగ్గించుకుని మూలాధార చైతన్య స్థితికి వచ్చాము కనుక, సహస్రార వేగంలో మహారాజు కనుక, మూలాధారం వేగంలో నిమ్న స్థాయిలో ఉంది కాబట్టి చేసుకుంటున్నాం. ఆత్మ చైతన్యానికి ఈ ఒక్క లక్షణంగానే ఉండి ఉండకపోతే మనం మూలాధారం ముందు రాసేవాళ్ళం, సహస్రార తర్వాత రాసేవాళ్ళం. కాబట్టి ఇది ఈ విశేషమైన గుణంగానే ఉండకపోతే ఇంకెంత నష్టపోయేవాళ్ళం, ఇంకెంత గందరగోళంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సదస్సులారా, ఆత్మ చైతన్యం పరమాత్మ చేసిన సాహసోపేతమైన యాత్రలో ప్రతి సన్నివేశాన్ని తనలో భద్రపరుచుకోవటం ఒక్కటే కాకుండా ఓ నియతి ప్రకారం, ఓ క్రమ పద్ధతిలో జరిగినట్లుగా అదే నియతిలో తనలో భద్రపరుచుకునే విశేషమైన గుణం ఉంది. ఒకవేళ మహాశివుడికి అలా లీనియర్ సిస్టంలో తనలో భద్రపరుచుకునే సుగుణం ఉండి ఉండకపోతే సహస్రార మనం మొదటిగా రాసేవాళ్ళం కాదు. క్లియర్గా అలా ఉంది కాబట్టి సహస్రార నుంచి మన మహాప్రస్థానానికి అంకురార్పణ జరిగింది. మూలాధారం దాకా దిగి వచ్చాం, మళ్ళీ మూలాధారం నుండి సహస్రారాకి పునఃప్రయాణం వెళ్తున్నాం అని తెలుసుకున్నాం. లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, ఎంతగా నష్టపోయేవాళ్ళం, ఎంత గందరగోళానికి గురయ్యేవాళ్ళం ఆలోచించండి. దట్స్ ఇట్. లేకపోతే ఇప్పటికే చూసారా, ముందు జరిగిన సన్నివేశాలన్నీ తీసేయటం వల్ల కదా మనం చీమగా వచ్చాం, దోమగా వచ్చామని. చీమ దేనిలోంచి వచ్చామనేది చెప్పట్లేదు కదా. సో ఇంత డీటెయిల్డ్గా మన ఆత్మ కథాసుధ, మన మహితా చరిత, మన రామాయణం ఒక నియతి ప్రకారం మనలో భద్రపరిచి ఉంటేనే ఇలా ఉందంటే, ఈ సుగుణం ఆ తండ్రికి ఉండి ఉండకపోతే ఇంత దారుణంగా ఉండేదో ఒకసారి యోచించండి. జయవస్తు. దీని గురించి ఇప్పుడు రాసుకోండి. దివ్యమైన ఆత్మ చైతన్యం పరమాత్మ యొక్క మహాప్రస్థానంలోని ప్రతి సాహసాన్ని, సన్నివేశాన్ని తనలో ఓ నియతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో భద్రపరుచుకుంటుంది. అందువలనే మనం మన పుట్టినిల్లు ఓంకారం అని, మన సహజ నిజస్థితి సహస్రార చైతన్యమని గుర్తెరిగి సహస్రార నుండి మూలాధారానికి దిగి వచ్చామని అర్థం చేసుకోవటంలో కృతార్థులమయ్యాం. పరమాత్మ యొక్క సాగర సమమైన మహాప్రస్థానాన్ని ఓ నిర్దిష్టమైన వరుస క్రమంలో ఓ నియతి ప్రకారం తనలో పదిలిపరుచుకునే సుగుణం ఆత్మ చైతన్యానికి ఉండి ఉండకపోతే మన ఆధ్యాత్మిక ప్రయాణం మరిన్ని గందరగోళాలకి లోనయ్యేది. అంతు చిక్కని ఓ ప్రహేళికగానే మిగిలిపోయేది. జయోస్తు. చూసారా, ఒక్క లక్షణంగా అదన్నీ ఉంటే పరిస్థితి ఇది. సోల్ ఈజ్ వాట్ క్యాప్టివేట్స్ కాన్షియస్నెస్ ఇంటూ మెమరబుల్ ఫార్మ్స్. వినండి, మనలో ఆత్మ చైతన్యం ఉండి ఉండకపోతే చైతన్యానికి శాశ్వతత్వం అనేది ఉండి ఉండేదే కాదు. మనలో ఆత్మ చైతన్యం ఉండి ఉండకపోతే మనకి చైతన్యం అనేది ఉండి ఉండేదే కాదు. మనలో ఆత్మ చైతన్యం ఉన్నా ఆత్మ చైతన్యం తనలో పొందుపరుచుకున్న జ్ఞానాన్ని పొందటం ఉంటుంది కానీ మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదు అన్న చందంగా ఉండటం వల్లనే చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదా ఉంది. అర్థమైందా? మనలో ఆత్మ చైతన్యం ఒకవేళ ఉండి ఉండకపోతే చైతన్యం అనే అంశం ఉండి ఉండేదే కాదు. ఒకవేళ ఉన్న చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదా ఉండి ఉండేదే కాదు. రెండోది, ఒకవేళ ఆత్మ చైతన్యం ఉన్నా తనలో పొందుపరచబడుతున్న జ్ఞానాన్ని పొందటం ఉంటుంది కానీ మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదు అన్న చందంగా శాశ్వత రూపంలో భద్రపరుచుకునే సుగుణం ఉండి ఉండకపోతే చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదా ఉండి ఉండేదే కాదు. అవునా కాదా? పొందేది పొందిన మరుక్షణం పోగొట్టుకునేది. ఎంత దారుణంగా ఉండేదో చూడండి బాబోయ్. అవన్నీ ఉండి ఆ ఉన్నాయని ఇక్కడుండి ఆయన గురించి ఇది తెలియదు.
ఇంట్లో అంత ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయని సంగతి ఇది తెలియదు అంతే. అంతటి ప్రజ్ఞామూర్తి, అంతటి ఉద్దండ పండితుడు, అంతటి యోద్ధుడు, నువ్వు ఆనతనిస్తే క్షణకాలంలో నిన్ను తీసుకెళ్ళి పరమాత్మ ఒడిలో చేర్చగలిగే ఒక ఉద్దండ పండితుడు, అంతటి యోద్ధుడు నీలో ఉండి, అంతటి ప్రాజ్ఞుడు యోద్ధుడు చైతన్యమూర్తి, అంతటి సృజనాత్మకవేత్త నీలో ఉన్నాడు. కానీ నీ అడుగులు ఆయన వైపు పడకుండా ఉండటానికి వీళ్ళందరూ అడ్డుపడతారు. గురువు, సరైన గురువు ఏంటంటే తన నెత్తి మీద అడుగు వేయించుకుని తీసుకెళ్ళి మహాశివుడి దగ్గరికి చేరుస్తాడు. మీరు వీళ్ళందరూ చూడండి, మహాశివుడికి అవరోధంగానే ఉన్నారు తప్ప ఆయన దగ్గరికి చేర్చలేరు. ఒకడు తాగిత్తు అంటాడు, ఇంకేదో అంటాడు, ఇంకోటేదో నీళ్ళు అంటాడు, ఇంకేదో అంటాడు, కానీ ఆయన దగ్గరికి మాత్రం చేర్చలేరు ఎవరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, జయోస్తు. సోల్ ఈజ్ వాట్ క్యాప్టివేట్స్ కాన్షియస్నెస్ ఇంటూ మెమరబుల్ ఫార్మ్స్. రాసుకోండి. దేవదేవుళ్ళమైన మనలో ఆత్మ చైతన్యం ఉండి ఉండకపోతే, ఒకవేళ ఆత్మ చైతన్యం ఉన్నా తనలో నిక్షిప్తమై ఉన్న ప్రజ్ఞని ఆత్మ చైతన్యం శాశ్వతంగా తనలో భద్రపరుచుకునే సుగుణం లేకపోయినా చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదా ఉండేదే కాదు. ఎందుకంటే ఆత్మలో నిక్షిప్తమై ఉన్న ఈ పరమాత్మ తనమే చైతన్యం కనుక, ఆత్మలో ఉన్న ఈ పరమాత్మ తనాన్నే, తత్వాన్నే మనం చైతన్యం అంటున్నాం. ఆత్మలో నిక్షిప్తమై ఉన్న ఈ జ్ఞానాన్నేగా మనం చైతన్యం అంటున్నాం. దేనికి సంబంధించింది? పరమాత్మకు సంబంధించింది. అప్పుడు పొందింది పోగొట్టుకోవటం ఉంటే అసలు శాశ్వతత్వం అనే హోదా ఉండేది కాదు చైతన్యానికి. చైతన్యం కూడా మళ్ళీ పొందటం పోగొట్టుకోవటం ఉండేది. ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఆ మహాశివుడికి మనకెంతగా ఆయన ఉన్నారో మొత్తం ఆయన చూసుకుంటాడు. అందుకే శ్రీ మహావిష్ణువు మహాశివుడు యొక్క సుజ్ఞానాన్నే వారు సొంతం చేసుకున్నారు కొన్ని రోజులు. నిష్కళ శివ. శ్రీకృష్ణుడు ఓ మండలం రోజులు ఆత్మజ్ఞానాన్ని, మహాశివుడి యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు. జయోస్తు. సోల్ ఈజ్ వాట్ క్యాప్టివేట్స్ కాన్షియస్నెస్ ఇంటూ మెమరబుల్ ఫార్మ్స్. My dear aspirants, you have got to understand, you have got to realize at this juncture, just for suppose, if you doesn't have a soul, then you cannot even utter the word called consciousness. For suppose there is a soul which is inherent within you, but it doesn't have the beautiful phenomenon called inculcating the beautiful knowledge in a forever basis. Because once the knowledge is registered in the soul, it is there with the soul forever. If the soul has a tendency of adopting the knowledge and retaining the knowledge for few days, and if it has a habit of losing the knowledge, then even the foreverness, the grand foreverness even doesn't suit for the consciousness. Even consciousness will not be able to enjoy the grandness called foreverness. Even the consciousness will be a miserable failure to enjoy the status called foreverness. That is why it is this soul which has given foreverness to the consciousness. That is why you have got to realize that this soul has given foreverness to the consciousness. అంటే చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాత మహాశివుడే. ఏంటి? చైతన్యానికి శాశ్వతత్వం అనే హోదాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాత మహాశివుడే అని రాసుకోండి. వితౌట్ ఎ సోల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రోగ్రెస్. ఏమవుతుంది? మహాశివుడు ఉండకపోతే, మహాశివుడికి పొందిన జ్ఞానాన్నంతా తనలో భద్రపరుచుకునే గుణం ఉండకపోతే, మహాశివుడికి పొందిన జ్ఞానమంతా శాశ్వతమైన రూపంలో
ఒక నియతి ప్రకారం తనలో భద్రపరుచుకునే గుణం ఉండి ఉండకపోతే ఏమయ్యేది తెలుసా? పొందింది పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందుతూ, పొందిన దాన్నే మళ్ళీ మళ్ళీ పొందుతూ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా అలాగే ఉండిపోయేవాళ్ళం. ఇంత లోపలికి అసలు మానవుడి దాకా వచ్చేవాళ్ళమే కాదు, అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం. 10th క్లాసు బోర్డు కనిపెట్టినప్పటి నుంచి రాస్తూనే ఉన్నాడు. ఏంట్రా ఈడు ఇంకా రాస్తూనే ఉన్నాడు, తెలివి తక్కువడా అంటే బలివుడిరా, ఆడు బాగా తెలివితేటలు ఉన్నాయి, ఎప్పుడు 10th ఫస్ట్ ఆడే వస్తాడు. మరి ఎందుకు రాస్తున్నాడంటే ఆడు 10th పాస్ అయినని మర్చిపోతాడు. ఆడు ఎన్నిసార్లు చెప్పినా అరే 10th అయిపోయిందంటే ఊరుకా నాకు ఎక్కడైంది, నేను 9th పాస్ అయ్యా అంటాడు, మళ్ళీ 10thకి వస్తాడు. అర్థమైందా? ఆత్మ చైతన్యానికి పరమాత్మ యొక్క ప్రజ్ఞని తనలో ఆత్మ చైతన్యం ఉండి ఉండకపోయినా, ఒకవేళ ఆత్మ చైతన్యానికి పరమాత్మ యొక్క ప్రజ్ఞని తనలో ఓ వరుస క్రమంలో శాశ్వత రూపంలో భద్రపరుచుకునే సుగుణం ఉండి ఉండకపోయినా, మనం ఏమయ్యేవాళ్ళం అంటే పొందేవాళ్ళం. ఓ మహాప్రస్థానాన్ని మహాప్రయత్నాన్ని చేసి ఆధ్యాత్మికతలో ఒక నిర్దిష్టమైన శిఖరాన్ని చేరుకునేవాళ్ళం, ఆవిష్కరించుకునేవాళ్ళం. పొందింది పోగొట్టుకుని మళ్ళీ పొందిన దాన్నే మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉండేవాళ్ళం. అప్పుడు మన ప్రయాణం ఎలా ఉండేదంటే ఇలా ఉండేది కాదు, పొందిన దాన్నే మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉండేవాడు. 10వ క్లాస్ ఆడేందుకు, వాడికి తెలివితేటలు లేవా, తప్పాడా? తప్పలేదు, తెలివితేటలు లేకపోవడం కాదు, కానీ ఆడికి మర్చిపోతాడు. ఇంత వివరంగా చెప్పకపోతే ఏమర్థం అవుతుందండి? వితౌట్ ఎ సోల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రోగ్రెస్. రాసుకోండి. ఆత్మ చైతన్యం ఉండి ఉండకపోతే ఆధ్యాత్మికతలో పురోగమించటం అసాధ్యం. ఆత్మ చైతన్యం లేకపోయినా పరమాత్మ యొక్క ప్రజ్ఞని ఓ వరుస క్రమంలో తనలో శాశ్వత రూపంలో, తనలో శాశ్వతంగా భద్రపరుచుకునే సుగుణం ఆత్మ చైతన్యానికి ఉండి ఉండకపోయినా లేశమాత్రం కూడా మనం ఆధ్యాత్మికంగా పురోగమించే వాళ్ళమే కాదు. ఎందుకంటే అప్పుడు మనం పొందింది పోగొట్టుకున్న దాన్నే మళ్ళీ పొందుతూ, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న చందంగా కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. ద సోల్ దేర్ ఫోర్ ఇస్ ది మెమరీ ఆఫ్ ది స్పిరిట్. ఇప్పటిదాకా తెలియదు కాబట్టి సోలు స్పిరిట్ పర్యాయ పదాలుగానే వాడుతూ వచ్చారు. ఇంకా పొరపాటు చేయొద్దు. సోల్ వేరు, స్పిరిట్ వేరు, రెండు ఒక్కటే అయినప్పటికీ స్పిరిట్ అంటే అర్థం ఏంటో, సోల్ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో తెలిసిపోయింది, ఆత్మ అంటే ఏంటో తెలిసిపోయింది. సో పరమాత్మ యొక్క శాశ్వత స్మృతి పదమే ఆత్మ చైతన్యం. ఏంటి? పరమాత్మ యొక్క శాశ్వత స్మృతి పదమే ఆత్మ చైతన్యం. మేధస్సు కాదు, స్మృతి పదం. ఆయన సాధించినవన్నీ ఓ చిట్ట. అందుకనే చిత్రగుప్తుడు అన్నారన్నమాట. ఇన్ని చిత్రగుప్తుడు అన్నారు. రాసుకోండి. చాలామందికి అసలు పరమాత్మకి ఆత్మకి ఉన్న తేడానే తెలియదు. ఆత్మకి ప్రేతాత్మకి ఉన్న తేడా తెలియదు. ఆత్మకి జీవాత్మకి ఉన్న తేడా తెలియదు. ప్లస్ అసలు ఆత్మలో 3 వ్యవస్థలు ఉన్నాయనే తెలియదు. కావున పరమాత్మ యొక్క శాశ్వత స్మృతి పదమే ఆత్మ చైతన్యం. ఇన్ అండర్స్టాండింగ్ దిస్, దెన్ ఇఫ్ యూ విజువలైజ్ ద సోల్ ఈజ్ ఎ బుక్, that the first part of its text is entitled The Adventures of Involution. ఆత్మ చైతన్యం గురించి సమగ్రమైన అవగాహనని సుసంపన్నం చేసుకుంటున్న ఈ తరుణంలో ఆత్మ చైతన్యం యొక్క ఈ మహాశంకరాభరణాలని సునిశితంగా గమనిస్తే, అధ్యయనం చేస్తే, ఇప్పుడు ఆత్మ చైతన్యాన్ని, ఆ గ్రంథాన్ని 2 అంకాలుగా మనం అమర్చుకున్నాం కదా. మొదటి అంకం పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగి వచ్చినప్పుడు ఆత్మ చేసే సాహసాలు, పరమాత్మ చేసిన సాహసాలు. ఏంటి? పరమాత్మ స్థాయి నుండి పదార్థ స్థాయికి దిగి వచ్చినప్పుడు పరమాత్మ చేసిన సాహసాలు. ఎన్నో సాహసాలు చేస్తేనే దిగి రావటం సాధ్యమైంది.
అరుదుగానే జరుగుతుంది అది. రాసుకోండి. దేనికి చెప్తున్నానంటే, ఇన్ అండర్స్టాండింగ్ దిస్, దెన్ ఇఫ్ యూ విజువలైజ్ ద సోల్ ఈజ్ అ బుక్ దట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెక్స్ట్ ఈజ్ ఎంటైటిల్డ్ యాజ్ ది అడ్వెంచర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్. మై డియర్ యాస్పిరెంట్స్, if you analyze thoroughly the phenomenon features of the consciousness called soul, now with this understanding, with the phenomenon features of the soul, if you again visualize the scripture, the first part of the scripture can be rightly termed as the adventures of the involution, because the grandest God has ventured into so many adventures, because of which he is able to come down from the highest seventh consciousness to the lowest. He was able to explore himself to the first consciousness. That is the meaning we have got to understand. Again I repeat, my dear aspirants, so far we have understood some more aspects of the soul, some more phenomenon features of the soul. After considering all these aspects of the soul, all these phenomenon features of the soul, if you revisit the scripture now without any hesitation, you will title the first part of the book as the adventures of the involution, because God has ventured into so many adventures, because of which he is able to explore from the seventh consciousness to the first consciousness. That's it. జయోస్తు. మనం అధ్యయనం చేసిన ఆత్మ చైతన్యం యొక్క శంకరాభరణాలని పరిగణిస్తే, మహాగ్రంథం యొక్క తొలి అంకాన్ని సహస్రార చైతన్యం నుండి మూలాధార చైతన్య స్థితి దాకా సఫలీకృతంగా ఎదిగి దిగి రావటానికి పరమాత్మ చేసిన సాహసాలుగా అభివర్ణించవచ్చు. ఇప్పుడు ది అడ్వెంచర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ అని పెట్టుకోండి హెడ్డింగ్, ది అడ్వెంచర్స్ ఆఫ్ ఇన్వల్యూషన్. దెన్ వీ కుడ్ రెడీలీ అండర్స్టాండ్ హౌ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటెడ్ ఎ స్లో టైమ్, స్లో డిస్టెన్స్ అండ్ స్లో స్పేస్ టు ది పాయింట్ that the consciousness itself became heavy in the form of matter. అంటే ఏంటి? పరమాత్మ సహస్రార చైతన్య స్థితి నుండి పదార్థ చైతన్య స్థితికి యాదృచ్ఛికంగా దిగిరాల ఎన్నో సాహసాలు, ఎన్నో ప్రమాదకరమైన అడుగులు వేశారు. ఆ క్రమంలోనే ప్రకంపన వేగాన్ని తగ్గించారు. అంటే ప్రకంపన వేగాన్ని తగ్గిస్తే ప్రదర్శనానికి పట్టే సమయం పెరుగుతుంది. ఇక్కడ మొదలయ్యింది తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. వేగం ఎక్కువ ఉన్నప్పుడు అలా వస్తుంది. ఆ వేగం తగ్గిస్తే డిస్టెన్స్ పెరుగుతుంది. ఇలా డిస్టెన్స్ పెంచారు, స్పేస్ని పెంచారు, టైం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రావటానికి మళ్ళీ స్లోగా రావడానికి తేడా లేదు. అలా ప్రకంపన వేగాన్ని తగ్గించి ఎంత స్థాయికి తగ్గించారంటే చైతన్యమే పదార్థంగా మారిపోయేంతగా దాన్ని తగ్గించారు. అర్థమైందా? అంత అన్నమాట. దెన్ వీ కుడ్ రెడీలీ అండర్స్టాండ్ హౌ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, చైతన్య శక్తుల మేళవింపు ఏం సృష్టించింది? క్రియేటెడ్ ఏ స్లో టైం, డిస్టెన్స్ అండ్ స్పేస్ టు ది పాయింట్ దట్ ది కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ బికేమ్ హెవీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. అసలు ఇలా ఎవరు, అందుకని చైతన్య సృష్టిని సృష్టించాను నేను ఆ పాట రాసినప్పుడు. చైతన్య సృష్టి చైతన్యం కాదంటున్నాం, కానీ చైతన్యంతోనే సృష్టిని సృష్టించాం. కాబట్టి ఓంకారంలో ఆ పదప్రయోగం చేశానండి, చైతన్య సృష్టిని సృష్టించానని. సో రాసుకోండి. సహస్రార చైతన్య స్థితి నుండి మూలాధార చైతన్య స్థితికి ఎదిగి దిగి వచ్చే నేపథ్యంలోనే, ఆ గర్భాలయాన్ని, ఆ గర్భాలలోకి మరింత లోతుగా చొచ్చుకుపోయే నేపథ్యంలోనే చైతన్య శక్తుల మేళవింపు అత్యల్ప ప్రకంపన వేగాలని, కాలాన్ని, దూరాన్ని, ఆకాశాన్ని సృష్టించసాగింది. చైతన్యమే సాంద్రతని పొంది ఘనీభవించి పదార్థముగా రూపాంతరం చెందేంత నిమ్న స్థాయిలోకి ఆ ప్రకంపన వేగాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. అలా
ఈ పదార్థ రూప జగత్తుని ఆవిష్కరించడం జరిగింది. అంటే ప్రదర్శనం, టైం, డిస్టెన్స్ అండ్ స్పేస్ తక్కువ ఉంటుంది. ఇలా తిరిగి ఇలా ఇప్పుడు వాచ్ అంతే కదా, వాచ్ ఎలా కనిపెట్టాం మనం? దానిలోంచే కదా. ఎక్కడ స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ని మనం టైం అంటున్నాం, అంతేనా? ఎగ్జాక్ట్గా ప్రకంపన వేగం తగ్గుతున్న కొద్దీ టైం వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది, స్పేస్ అనేది వచ్చింది. ఇవన్నీ ఎంత తగ్గించారు, ఎంత గణనీయంగా తగ్గించారంటే చైతన్యం పదార్థం కింద సాంద్రతను పొంది ఘనీభవించి మ్యాటర్ని ఆవిష్కరించేదాకా. ఇక్కడ అసలు విశేషమైన పదప్రయోగం, కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ మ్యాటర్ అంటున్నారు. అదొక విశేషమైన పదప్రయోగం, విశేషమైన ప్రయోగం. అందుకనే చైతన్య సృష్టిని అన్నా నేను. జయవస్తు. సో జస్ట్ లైక్ దట్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ it has not happened. The God willfully has ventured into an adventure and reduced the velocity, frequency. Then what has happened? The density has begun to happen, and the density in turn has gained solidity. So slowly the matter or the particle or the materialistic world has come into existence. So the consciousness itself has transformed itself into matter. That's the beautiful teaching. That's it. Jayavastu.